దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరి దేవుడు గత వారం నుండి మరి ఇప్పటి వరకు దేవుడు కాచి కాపాడి సజీవులెక్కలో ఉంచి ఈ ఉదయకాలంన మరి దేవుని ఆలయంలో కూర్చొని దేవుని స్తుతించడానికి గణపరచడానికి మనకిచ్చిన ఈ మంచి అవకాశంను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యం చూసుకుందాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి ఇక్కడ ఇందాక చదవబడ్డ వాక్యముల అపోస్తల కార్యము 16వ అధ్యాయము 16వ వచనం. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పూతోను అను దయ్యం పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. చాలండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మరి పూతోను అనే దయ్యం కోసం మనము ఈరోజు చూసుకుందాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దయ్యం అనగా సాతానుడు. సాతానుడు అనగా దుష్టుడు, అపవాది. దానికి కొన్ని పేర్లు కూడా ఇవ్వబడ్డాయి. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. ఈ సాతానుడు మరి ఆకాశంలో దురాత్మలుగా అవి తిరుగుతున్నాయి. మరి చాలా మందికి సాతాను క్రియలు వాళ్ళ లోపల ఉండి వాళ్ళ ప్రార్థనలు వినకుండా, వాళ్ళకు విజయాలు రాకుండా, వాళ్ళకు అపజయము కలుగుతూ ఉన్నాయి. ఎందుకంటే సాతాను శక్తుల చేత వాళ్ళు నింపబడ్డారు. సాతాను క్రియలు వాళ్ళలో ఉన్నాయి, సాతాను ప్రవర్తన వాళ్ళలో ఉన్నది, ఆ దయ్యం కార్యాలు వాళ్ళ లోపల ఉన్నాయి. కాబట్టి వాళ్ళ లోపల ఆ సాతాను గాడు ఎట్లా చెప్తే అట్లా వింటా ఉన్నారు. మరి చాలామందికి క్రీస్తు ద్వారా మరి వాళ్ళు ఉంటా ఉన్నారు, కానీ వారికి అపజయము పొందుతున్నారు. దేవుని నామానికి స్తోత్రం. సాతాను యొక్క శక్తి కూడా మరి నీతిమంతులను శోధించుటకు అనుమతి, లోకంపై అధికారం దానికి ఇవ్వబడ్డది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. సాతాను గానికి, దయ్యానికి, చాలా మందికి మరి విశ్వాసులకు కూడా వాళ్లకు మరి క్రీస్తు నమ్మిన బిడ్డలకు కూడా ఈ యొక్క అపవాది యొక్క శక్తి, అధికారము వాళ్ళకి ఇవ్వబడ్డది. సాతాను తలంపు చేత, సాతాను క్రియల చేత, సాతాను ప్రవర్తన చేత, అవన్నీ కూడా ఇది దయ్యం పనులు చేస్తూ ఉంటాయి. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి లోకంలో కూడా దానికి అధికారం ఇవ్వబడ్డది. లోకంలో కూడా దానికి అధికారం ఇవ్వబడ్డది. మన విశ్వాసాన్ని అవిశ్వాసం చేయడానికి, ప్రార్థనలో రావడానికి వీలు లేకుండా, వాక్యం చదవాలంటే నిద్ర రావడం, మరి దేవుని సన్నిధానంలో రావాలంటే వాళ్ళకి భయం కదండి. ఈ విధంగా అన్నీ కూడా ఈ సాతానుగాడు వాళ్ళ లోపల దూరి ఆ విధంగా చేపిస్తూ ఉంటుంది. ఏం వింటావు దేవుని వాక్యం, ఏం కూర్చుంటావు దేవుని సన్నిధానంలో అని మనసునంతా, తలంపులంతా పాడు చేస్తుంది. హృదయం అంతా చీకటితో నింపుతుంది. వాళ్ళ యొక్క మాటలలో శక్తి ఉండదు, వాళ్ళ ప్రార్థనలో శక్తి ఉండదు. ఎందుకంటే అపవాదికి చోటు ఇచ్చిండ్రు. దేవుని యొక్క శక్తి పొందిన వారు, దేవుని ప్రవర్తన కలిగిన వారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి. దేవుని మాట వినాలి. మనం చేసేది ప్రార్థనలో జవాబు ఏ విధంగా వస్తున్నది? అపజయం కలుగుతుందా, విజయం కలుగుతుందా అని మనం గ్రహించాలి. దేవుని నామానికి స్తోత్రం. మరి యొక్క సాతాను గాని యొక్క కుయుక్తి క్రియలు, మోస క్రియలు, అపవాది, అబద్ధము, అన్యాయం, అబద్ధ సాక్ష్యాలు, ఇవన్నీ కూడా సాతానుడు, అపవాది నుండే వస్తూ ఉన్నాయి.
కుయుక్తితో, అంటే ఆనాడు అవ్వను పడేసింది కూడా సాతానుడే కదండి. సాతాను మాట అంత మంచి ప్లేస్లో, పరిశుద్ధమైన స్థలములో, దేవుడు మాట్లాడే స్థలంలో, దేవుడు మాటలు వినే స్థలంలో, ఏదైనా తోటలో పరిశుద్ధాత్మ దేవుడు మరి వాళ్ళతో మాట్లాడేవాడు, వాళ్ళతో ఉండేవాడు. మరి ఆ విధంగా ఆదామవ్వలు ఎంతో సంతోషంగా ఆనందంగా గడుపుతున్న సమయంలో సాతానుగాడు ప్రవేశించాడు, అవ్వను మోసం చేసిండు. అవ్వ, ఈ పండుని తిను అనగానే ఆ పండు రమ్యంగా అందంగా ఆమె కళ్ళకు ఆ విధంగా కనబడ్డది కాబట్టి ఆ పండు తిన్నది, ఆ ఆదాం కూడా ఇవ్వబడ్డది. మంచి స్థలాన్ని పోగొట్టుకున్నారు. ఏదైనా తోటలో ఎంత ప్రశాంతమైన ఆ తోట, ఆ పండ్లు, ఆ పక్షులు, ఆ జంతువులు, ఆ దేవుని సన్నిధానము, సంతోషము, ఆనందం వాళ్ళు పోగొట్టుకున్నారు సాతాను గాని మాట విని. దేవుని బిడ్డలారా, దానికి కూడా సర్వం అధికారం ఇవ్వబడ్డది. సర్వం అధికారం ఇవ్వబడ్డది కనుక చాలా మంది ఏం చేస్తా ఉన్నారంటే మరి లోబడని జీవితం కలిగి ఉంటా ఉన్నారు. సాతాను గానికి లోబడుతున్నారు, దేవునికి లోబడకుండా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. మరి దేవుని నామానికి స్తోత్రం. అది నీతిమంతులను అది ఎదిరిస్తూ ఉన్నది, నీతిమంతులను ఎదిరిస్తూ ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు యోర్దాన్ నదిలో 40 దినాలు మరి యోర్దాన్ నదిలో యోహాన్ చేత బ్యాప్టిజం పొందినప్పుడు ఆకాశము నుండి ఒక పావురం వచ్చి తన భుజాల మీద వ్రాలింది. ఈయన్నే నా ప్రియ కుమారుడని మరి ఒక స్వరం విన్నది. కాబట్టి ఆ బ్యాప్టిజం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ ద్వారా 40 దినములు రాత్రులు ఆయన అరణ్యంలో ఉపవాసం ఉన్నప్పుడు మొట్టమొదట సాతాను చేత శోధింపబడ్డాడు. హల్లెలూయా. మనకు కూడా మనం శోధించడానికి సాతాను గాడు ఎన్నో ప్లాన్స్ వేస్తాడు. కాబట్టి దానికి మనం లోబడదు, గ్రహించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు కనుక ఏదన్నా మన ముందడికి వచ్చినప్పుడు ఇది సాతాను నుండి వచ్చింది అని మనం గ్రహించాలి. దానికి మనం లోబడడానికి వీల్లేదు. సాతాను యొక్క పతనము అయింది కాబట్టి దానికి అపజయమే. కానీ చాలా మంది లోకంలో చూస్తే సాతాను గానికి లోబడతా ఉన్నారు, అపవాదికి లోబడతా ఉన్నారు. దేవుని బిడ్డలారా, మనము పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి మొదట ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన ప్రార్థన చేయగానే జవాబు వచ్చేది. మన ప్రార్థనలు చేస్తే ఎన్నో అద్భుతాలు మన ద్వారా జరిగినాయి. మన ఇంట్లో కుటుంబాలలో సమాధానం, సంతోషం ఉన్నది, ఆనందం ఉన్నది, కుటుంబంలో అన్నీ జరిగినాయి. కానీ ఇప్పుడు కుటుంబాలలో అలజడలు, కొట్లాటలు, సమాధానం లేదు, శాంతి లేదు, భయంకరమైన సమస్యల కుటుంబంలో మరి సాతాను గాడు ప్రవేశించి ఎంతో మరి ఇబ్బంది పాలు చేస్తూ ఉన్నాడు. సాతాను యొక్క తంత్రములు, కుయుక్తులు మనము తెలుసుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం. సాతానుని అయితే యేసుక్రీస్తు ప్రభువారు దాంతో సవాల్ చేసిండు. హల్లెలూయా. సాతానా వెనుకకు పొమ్ము అని దాన్ని గద్దించిండు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మంచి మంచి రాజులు పడిపోయినరు, మంచి మంచి విశ్వాసులు పడిపోయినరు. అది డబ్బును చూపిస్తుంది, అది అంతస్తులను చూపిస్తుంది, అది అందాన్ని చూపిస్తుంది, అది స్త్రీలను చూపిస్తుంది. ఇంకా గర్వంతో, అహంకారంతో ఇవన్నీ కూడా సాతాను గాడు మనలో ప్రవేశించి దేవునికి దూరంగా చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. పాపంలో నడుస్తున్నావా, దేవుని సన్నిధానంలో నడుస్తున్నావా? ఈరోజు మనం దేవుని వాక్యము తెలుసుకున్నట్లయితే ఇక్కడ మరి సోదె చెప్పే స్త్రీ ఒక దయ్యమును
మరి వెళ్ళగొట్టుట పౌలు శీలల గురించి మరి వాళ్ళు ఇక్కడ పౌలు శీలను చెరసాలలో ఉన్నప్పుడు మరి ఎందుకు చెరసాలలో వేసిర్రు? ఈ యొక్క సోదె చెప్పిన స్త్రీని, ఆమెలో ఉన్న దయ్యాన్ని, అపవిత్రాత్మను వెలగొట్టిరు గనుక మరి వాళ్ళను చెరసాలలో వేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, పూతోను దయ్యము పట్టిన చిన్నది. అయితే మేము ప్రార్థన స్థలము వెళ్ళుచుండగా పూతోను అను దయ్యం పట్టిన సోదె చెప్పుట చేత తన యజమానులకు బహుగా లాభం సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. హల్లెలూయా. మరి ఇక్కడ ఒక చిన్నది వారికి ఎదురుగా వచ్చిందంట. అంటే బహుశా వీళ్ళు పౌలు ఫిలిప్లలో లుదియా మరి ఆమె ఇంటిలో నుండి వారి రక్షణ బ్యాప్టిజంలోనికి నడిపించినప్పుడు మరి లుదియా వారిని తన ఇంటికి వచ్చి ఉండుడని బలవంతము చేసింది. దేవుని నామానికి స్తోత్రం. పౌలు భక్తుడు ఆ సముద్రం తీరాన ఆయన ఇచ్చే ప్రసంగము, దైవ వాక్యము, ఉపదేశము మరి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా బోధించుచున్న సమయంలో మరి లుదియా అనే ఒక స్త్రీ, ఊదారంగ పొడి అమ్ముకునే స్త్రీ, మరి ఆ స్త్రీ అక్కడ వచ్చి, చాలా మంది స్త్రీలు వచ్చిండ్రు, ఆమె వెళ్తా ఉంది కానీ ఆమె హృదయం మాత్రము తెరవబడలేదు. చాలా మంది వింటా ఉన్నారు కానీ హృదయం తెరవబడతలేదు, ప్రవర్తన మార్తలేదు, బుద్ధి మార్తలేదు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు, ఏ స్థితిలో ఉన్నావు? సాతాను మాట వింటున్నావా, దేవుని మాట వింటున్నావా? దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు మనం వినాలి. అయితే ఇక్కడ ఈ యొక్క లుదియమ్మ గృహంలో ఆమె హృదయము మార్చబడ్డది, తెరవబడ్డది. దేవుని నామానికి స్తోత్రం. ఆ యొక్క హృదయము తెరవబడగానే ఏమొస్తుందో తెలుసా? ఏమొస్తుందండి? హృదయము తెరవబడగానే మారు మనసు వస్తుంది, రక్షణ వస్తుంది, పశ్చాత్తాప హృదయం కలుగుతుంది. అప్పుడు తన హృదయము తెరవబడ్డది. వెంటనే ఆ దైవజనులను తన ఇంటికి పిలుచుకున్నది. ఇంటికి పిలుచుకొని ఆతిథ్యం ఇవ్వగానే ఆ ఇంట్లో నుండి కొంతమంది దైవ సేవకులు, పౌలు శిల వాళ్ళు మరి ఆ మార్గంలో అక్కడి నుంచి వెళ్తా ఉన్నారు. వెళ్తూ వస్తున్న సమయంలో ప్రతిదినం ప్రార్థన స్థలముకు పౌలు మరియు అతనితో ఉన్న వారు వెళ్ళుచుండగా ఈ దయ్యం పట్టిన చిన్నది ఎదురుగా వచ్చింది. హల్లెలూయా. మరి ఆ యొక్క దయ్యం పట్టిన స్త్రీ వస్తా ఉన్నది, సోదె చెప్తా ఉంటుంది. సోదె చెప్పేది అంటే ఉన్నది ఉన్నట్టే చెప్తా, లేనిది లేనట్టే చెప్తా అని అంటారు కదా అండి చాలా మంది ఏం చేస్తారు? చెయ్యి చూపించుకుంటారు, వాళ్ళ యొక్క ఏదో చెప్తా ఉంటారు. దయ్యంకి జ్ఞానం ఉన్నది తెలుసా అండి? ఉన్నది ఉన్నట్టు చెప్తుంది, లేదు కూడా చెప్తుంది. కాబట్టి అలాంటి శక్తి కలిగిన ఈ సోదె చెప్పే స్త్రీ ఈ పౌలుకు కొంతమంది అక్కడ మరి శిష్యులు వెళ్తున్న సమయంలో అక్కడ మరి అతనితో ఉన్న వారు వెలుచుడగా ఆ దయ్యము వెదురుగా వచ్చింది. దేవుని నామానికి స్తోత్రం. దయ్యం పట్టిన ఈ చిన్నది పూతోను దయ్యం పట్టింది. పూతోను అనగా మరి ఒక పెద్ద దయ్యంగా ఇక్కడ ఉన్నది. అనగా ఒక సర్పం. చూడండి, పూతోను దయ్యము అని అంటే ఒక సర్పము, ఒక పాము. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. సాతానును గుర్తు ఆమె సోదె చెప్పినది తమ చెడ్డ యాజకులకు బహులాభము సంపాదించగా. చూడండి, చెడ్డ యాజకులు కూడా ఉంటా ఉన్నారు కదా అండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. సోదె చెప్పుతూ వాళ్ళు ఎంతో డబ్బు ఆమెకి ఇస్తా ఉన్నారు.
ఆ డబ్బు, ఆ లాభము సంపాదించి ఈ చెడ్డ యాజకులకు తీసుకుపోయి ఆమె ఇస్తా ఉన్నది. ఆమె ఇస్తా ఉంది, సంపాదించిందంతా ఇస్తా ఉన్నది. ఆమె దయ్యం పట్టినప్పుడెల్లా వచ్చిన వారికి సమస్యలకు జవాబు, భవిష్యత్తులను గురించి విషయాలు చెప్పుచూ రావటం వల్ల అనేకులు వచ్చి వారి విన్నపాలు చెప్పేవారు. దేవుని నామానికి స్తోత్రం. విన్నపములు చెప్పుకునేవారు. ఎప్పుడైతే ఆమె మీదికి సైతాన్ శక్తి వస్తుందో ఆమె అప్పుడు అన్ని విషయాలు చెప్తా ఉంటది. అన్ని విషయాలు చెప్తా ఉంటది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆమె మీద దయ్యం వచ్చినప్పుడు సమస్యలకు జవాబు చెప్పేది, భవిష్యత్తు గురించి జవాబు చెప్పేది, విషయాల గురించి జవాబు చెప్పేది, అనేకులకు వారి విన్నపములు చెప్పుకున్న వారికి అనేకులకు జవాబు చెప్పేది. దేవుని నామానికి స్తోత్రం. ఆ విధంగా అనేకులు మరి ఆమె మాట విని సాతాను చేత వాళ్ళు వినేవారు. సాతానుకు కూడా చాలా శక్తి ఉన్నదండి. రోగం తెచ్చేది దయ్యమే, శ్రమలు తెచ్చేది దయ్యమే, నిన్ను కృంగదీసేది సైతాన్, నీ కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తున్న దయ్యం. మరి ఈ విధంగా పిల్లలలో దూరి, భర్తలలో దూరి, భార్యలలో దూరి, ఈ విధంగా సాతాన్ గాడు ఇవన్నీ చేస్తా ఉన్నాడు. ఈ చిన్నది సోదె చెప్పుకుంటా వారి విషయాలు, వారి భవిష్యత్తు విషయాలు, వారి పని విషయాలలో, వారి కుటుంబ విషయాలలో నువ్వు మంచిగా అవుతావు పో అని అనేది. కొంతకాలం వరకు ఆ విధంగా ఆమె చెప్తా ఉన్నది. సాతాను యొక్క సహాయంతో జవాబులు, సలహాలు చెప్పినప్పుడు వారు ఎంతో డబ్బు చెల్లించేవారు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. సాతాను గాని ఆమె మీదికి వచ్చినప్పుడు అన్ని విషయాలు చెప్పగానే మనుషులకు ఎంతో సంతోషం, ఎంతో ఆనందం కదండి. నా విషయం బడ చెప్పింది, తెలిసినట్టే చెప్పింది, ఉన్నట్టే చెప్పింది, నిజమే అమ్మా, నా కుటుంబంలో ఈ విధంగా జరుగుతున్నాయి అని. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆ విధంగా చాలా మంది, అనేక ప్రజలు ఆమె దగ్గరికి వెళ్ళి అలాంటి మాటలు విని మరి సంతోషంతో వారు ఆ డబ్బు చెల్లించేవారు. ఆ డబ్బు చెల్లించిన తర్వాత ఆ విధంగా ఆమె తన యజమానులకు గొప్ప లాభము తెచ్చింది. దేవుని నామానికి స్తోత్రం. అడుక్కునే వాళ్ళకు ఒక యజమానుడు ఉంటాడు, భిక్షగాన్లకు ఒక యజమానుడు ఉంటాడు కదండి. కొంతమందికి రోడ్ల పైన వాళ్ళకు కొంతమంది అధికారులకు ఉంటారు. కాబట్టి ఆ విధంగా ఈమె కూడా ఒక యజమానులు ఉన్నారు. ఈమె సంపాదించిన లాభము, ఆ డబ్బు అన్నీ కూడా తీసుకుపోయి వాళ్ళకు ఆ లాభం చెల్లించేది. కాబట్టి ఈమె కూడా ఆయా సమయంలో ఆమెను దురాత్మతో వచ్చినప్పుడు ఆమె జీవితాన్ని వ్యాపారానికి వాడుకుంటున్నారు. అప్పుడప్పుడు ఆమె లోపల దురాత్మ వచ్చేది. దురాత్మ అనగానే నాకు ఒక వాక్యం గుర్తుకొస్తా ఉన్నది. మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనం అనుకుంటా, చూడండి. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణ పిచాచము గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞేయగా వారు చిత్తము ఎన్గోరులో కర్ణ పిచాచము గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పిరి. చాలండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ సమూయేలు మృతి పొంది ఉండగా ఇశ్రాయేలుకు అతని గురించి విలాపములు చేసి మరి అతనికి పట్టణంలో అతన్ని పాతిపెట్టి ఉండేది. మరియు సౌలు కర్ణ పిచాచము గల్ల వారిని, చిల్లంగి వారిని దేశంలో నుండి వెళ్ళగొట్టి ఉండెను. దేవుని నామానికి స్తోత్రం. ఈ సౌలు ఎలాంటి వాడంటే పరిశుద్ధాత్మ కలిగిన వాడు. హల్లెలూయా. సౌలు చాలా బలాఢ్యుడు, యుద్ధంలో ఆరితేరిన వ్యక్తి. సౌలు మంచిగా
మంచి జ్ఞానం కలిగిన వాడు. ఇశ్రాయేళ్లకు మరి ఈ యొక్క సమూయేలు ప్రవక్త ఈ యొక్క సౌలును అభిషేకించి రాజుగా నియమించాడు. ఇశ్రాయేలుకు మొదటి రాజుగా ఆయనను నియమించాడు. కాబట్టి ఆయన కొన్ని తప్పులు చేసిండండి. కొన్ని తప్పులు. మొదట ఆయనకు పరిశుద్ధాత్మ ఉన్నది. మొదట ఆయనకు పరిశుద్ధాత్మ ద్వారా, ఆత్మ ద్వారా, దేవుని ఆత్మ ద్వారా ఎన్నో అద్భుతాలు చేసిర్రు. ఎప్పుడైతే దావీదు ఆ గొల్యతుని చంపిండో అప్పుడు ఇశ్రాయేలు ప్రజలంతా దావీదుకు మరి సౌలుకు 1000, దావీదుకు 10,000 అని జైలు జై అని అన్నారు. హల్లెలూయా. జైలు అన్న సమయంలో అప్పుడు సౌలు కంట దేవుని నుండి దురాత్మ వచ్చి తనలో దూరిందండి. హల్లెలూయా. దురాత్మ వచ్చేసింది. ఆ దురాత్మ రాగానే అప్పుడు ఆయన పిచాచిలాగా, దయ్యంలాగా ఆకారం చూడండి. కోపం వచ్చిన వాళ్ళ ముఖం చూడండి ఎట్లుంటుందో, వాళ్ళకు దయ్యం ఆకారం లాగా ఉంటాయి. దేవుని బిడ్డలారా, సౌలు కూడా ఆ చిన్న విషయంలో తనకున్న ఆత్మను పోగొట్టుకున్నాడు. తనకున్న దేవుని ఆత్మ పోగొట్టుకొని దురాత్మ తన హృదయంలో వచ్చేసింది. ఎప్పుడెప్పుడు దావీదుని చంపాలని, కుళ్ళు కుతంత్రం చంపాలని. ఆ విధంగా దేవుడు దూరం అయిపోయిండు సౌలుకు, దావీదుకు దగ్గర అయిపోయిండు. దేవుని బిడ్డలారా, నీలో ఉన్న దేవుని ఆత్మన లేకపోతే దయ్యం ఆత్మన మనం గ్రహించాలి. మనం చేసే పాడు పనులు, మనం చేసే ఆ దుష్ట పనులు, ఆ చెడ్డ పనులు మన తలను చెడిపేది, మన హృదయాన్ని చెడిపేది, మన మాటలు శాంతి లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము, ఇవన్నీ కూడా ఈ యొక్క దయ్యం మాట్లాడుతుంది. దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుని యొక్క వాక్యము సౌలుకు నెమ్మది లేదు, సమాధానం లేదు, భయం వచ్చేసింది. సమూయేలు చనిపోయిండు. సమూయేలు దేవుని ఆత్మ సమూయేలుకు వచ్చినప్పుడు మంచి చెడులు అన్ని కూడా సౌలు సమూయేలు దగ్గర పోయి అడిగేవాడు, దేవుడు ఏం మాట్లాడిండు నా విషయంలో అంటే. సమూయేలు ప్రవక్త మంచి చెప్పేవాడు, అయ్యా నువ్వు ఈ విధంగా ఉండు, ఇదిగో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, ఇదిగో దేవుడు నువ్వు వెళ్ళు, ఆ యుద్ధంలో నీకు విజయం ఇస్తాడు. కానీ ఇప్పుడు ఆయన ఆ దురాత్మ కలిగి ఉన్నాడు కాబట్టి ఎవరు మాట్లాడేవారు లేరు, ఎవరు ఆయనకు ధైర్యం చెప్పేవాళ్ళు లేరు, ఆయనతో ఎవ్వరు కూడా మాట్లాడేవారు లేరు. అప్పుడు ఆయన దేశంలో మంత్రగాళ్ళను, సోదె చెప్పే వాళ్ళను, గారడి విద్య చేసే వాళ్ళను, వీళ్ళందరినీ వెలగొట్టిండు సౌలు. ఒకప్పుడు అందరిని వెలగొట్టిండు. నా దేశంలో ఇలాంటి వారు ఉండకూడదని. మళ్ళీ ఇప్పుడు సౌలు ఏం చేసిండంటే సోదే చెప్పే వాళ్ళు ఎక్కడున్నారా అని వెతుక్కుంటా పోతా ఉన్నాడు. ఎందుకంటే ఆయన లోపల ఏమున్నది? దురాత్మ ఉన్నది. దయ్యాలకే స్నేహితం. దయ్యాలు దోస్తులు ఉంటారు, మీకు తెలుసా? ఈ దయ్యం పోయి ఆ దయ్యం పోయి 2 దయ్యాలు స్నేహం చేస్తూ ఉంటాయి. మంచులతోని స్నేహం చెయ్యరు. అందుగురించి సౌలు కూడా ఆయన లోపల దయ్యం ఆత్మ దూరి దయ్యం దగ్గరికి పోతా ఉన్నాడు. నా మాటలు కాదండి, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఎంత మంచిగా ఉన్నది చూడండి. ఇక్కడ 6వ వచనం చదవమ్మా. యెహోవా యొద్ద విచారణ చెయ్యగా యెహోవా స్వప్నము ద్వారా నైనను ఉరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీయూ సెలవయ్యకుండెను. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణపిశాచము గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞేయగా వారు చిత్తము ఎన్గోరులో కర్ణపిశాచం గల ఒక్కటి ఉన్నదని అతనితో చెప్పేరి. ఏం చెప్తా ఉన్నాడినా? నా కొరకు కర్ణ పిశాచి గల ఒక స్త్రీని మీరు కనుక్కొనుడి. దేవుని శక్తి వెళ్ళిపోయింది, దేవుని జ్ఞానం వెళ్ళిపోయింది, దేవుని బలం వెళ్ళిపోయింది, దేవుని ఆత్మ వెళ్ళిపోయింది.
అప్పుడు తన దగ్గరున్న దాసులను పిలిపించి, నా కొరకు ఒక కర్ణ పిశాచి గల ఒక స్త్రీని కనుక్కొనుడి అని చెప్పినప్పుడు పలానా స్థలంలో ఉన్నదని తెలియగానే మరి సౌలు అక్కడికి వెళ్తాడండి. ఆయన గొంగలు కప్పుకొని అక్కడ వెళ్తే అప్పుడు ఆ స్త్రీ ఏమంటదంటే, ఈయన సమాధానంగా వస్తున్నావా? భయం, ఎందుకంటే రాజు కదా చంపేస్తాడేమని. నేనేమి చెయ్యనమ్మా అని అంటాడు. దేవుని నామానికి స్తోత్రం. అప్పుడు సౌలు ఈ యొక్క మంత్రగతి దగ్గరికి పోగానే, అయ్యా నువ్వు నా దగ్గరికి వచ్చినావు, నా వలననే నీకేం కావాలా అని అడిగినప్పుడు, సమూయేలు ఆత్మ నాకు కావాలి. చూడండి దయ్యానికి ఎంత శక్తి ఉన్నది. సమూయేలు యొక్క ఆత్మ నాకు కావాలి అని ఆ స్త్రీతో అంటా ఉన్నాడు. చూడండి 12వ వచనం చదవమ్మా. ఆ స్త్రీ సమూయేలును చూచినప్పుడు బిగ్గరగా కేకవేసి, నీవు సౌలువే, నీవు నన్నెందుకు మోసపుచ్చితివని సౌలుతో చెప్పగా, రాజు నీవు భయపడవద్దు, నీకు ఏమి కనబడినది ఆమెను అడగగా, ఆమె దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నానెను. అందుకతడు ఏ రూపంగా ఉన్నాడని దానిని అడిగినందుకు, అది దుప్పటి కప్పుకొనిన ముసలివాడొకడు పైకి వచ్చుచున్నాడనగా, సౌలు అతడు సమూయేలు అని తెలుసుకొని సాగిలపడి నమస్కారము చేసెను. చాలండి, దేవుని నామానికి స్తోత్రం. ఈయనకు పరిశుద్ధ దేవుని శక్తి ఉన్నప్పుడు దేవుడు అన్ని విధాలలో సహాయం చేసిండు. ఎప్పుడైతే ఈ యొక్క మంత్రగర్తి స్త్రీ దగ్గరికి వెళ్ళిండో, అప్పుడు ఆమె సహాయం కోరిండో, అప్పుడు ఆమె మంత్రం వేసినప్పుడు ఆమె గనబడతా ఉన్నది. మీకు తెలుసా అండి, మంత్రగాళ్ళ దగ్గర చాలా మంది వెళ్ళి ఉంటారు. అంటే మీరు వెళ్ళకపోవచ్చు, నాకు తెలియదు. కొంతమంది వెళ్ళిండ్రు, నాకు చెప్పిండ్రు. ఒక పాపకు మంత్రాలు చేసి భయంకరమైన మంత్రం, మరణకరమైన, ఇక మరణిస్తుంది అన్నంత మంత్రం చేసేసిరు ఆ అమ్మాయికి. చేసేసి ఆమె ఒంట్లో బ్లడ్ లేకుండా చేసేది. పాపము ఆ కుటుంబీకులు బ్లడ్ ఎక్కించేవాళ్ళు. ఆ బ్లడ్ ఎక్కించినప్పుడు మంచిగా ఉండేది. మళ్ళీ ఒక నెల తర్వాత ఆ బ్లడ్ ఆ ఒంట్లో నుండి వెళ్ళిపోయేది. మొత్తం భయంకరంగా అయిపోయింది ఆమె. అయితే ఆమె కూడా సంఘానికి వచ్చేది, పాస్టర్తో ప్రార్థన చేపించుకుంది. ఉండలేక ఎందుకు నా కూతురు ఈ విధంగా అవుతుందని ఒక మంత్రికుడి దగ్గరికి వెళ్ళింది. ఒక మంత్రికుని దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా నా కూతురు ఈ విధంగా అవుతున్నది, మాకేం అర్థం అయితలేదు అని అంటే, అప్పుడు ఒక పాత్రలో నీళ్ళు పోసి దాంట్లో పసుపు కుంకుమ అన్ని కలిపి అట్లా చూస్తే ఎవరైతే మంత్రం చేసిరో ఆ మంత్రం చేసిన వ్యక్తి అలా కనబడుతున్నాడు. హల్లెలూయా. మంత్రగాళ్ళకి ఎంత శక్తి ఉన్నది చూడండి. అప్పుడు ఆ అమ్మాయి చూసింది. ఆ అమ్మాయి చూసి వాళ్ళ అమ్మకు చెప్పింది, ఫలానా వ్యక్తి కనబడ్డాడు అని. చూడండి, అట్లనే ఇక్కడ కూడా ఏమైంది తెలుసా, సౌలు అక్కడ ఉన్నాడు. నిన్ను నేనేం చేయనమ్మా, నా విషయంలో నువ్వు చూడు, మంత్రం వేసి చూడు అన్నప్పుడు భూమిలో నుండి ఒక ముసలి వ్యక్తి గొంగలి కప్పుకొని పైకి వస్తున్నాడు. ఆయన ఎవరండి? సమూయేలు ప్రవక్త. ఒక మంత్రగతిది మంత్రాలు వేసినప్పుడు సమూయేలు ప్రవక్త రావడం ఏంది, దానికి ఎంత శక్తి ఉన్నది చూడండి. అప్పుడు ఆ యొక్క సమూయేలు ప్రవక్త వచ్చి 14 చదవమ్మా. అందుకతడు ఏ రూపముగా ఉన్నాడని దానిని అడిగినందున 15 చదువు. సమూయేలు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితివని సౌలు నడగగా, సౌలు నేను బహు శ్రమలోనున్నాను, ఫిలిస్తీయులు నా మీదికి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నాకేమీ సెలవీయక ఉన్నాడు
కాబట్టి నేను చెయ్యవలసిన దానిని నాతో తెలియజెప్పుటకై నిన్ను పిలిచితిన నేను. చాలండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సౌలు నన్ను ఎందుకు పిలిచినవు అన్నప్పుడు మరి ఇక్కడ ఎవ్వరు కూడా నాతోనే మరి ఏ విషయం కూడా నాకు బయలుపరచలేరని ఆయన చెప్పిండు. ఎందుకంటే అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు గాక నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? హల్లెలూయా. దేవుని ఆత్మ వెళ్ళిపోయింది, దురాత్మ నీలో ఉన్నది, చెడు నీలో ఉన్నది. కాబట్టి దేవుడు నిన్ను ఎడబాసిండు. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో నువ్వు దూరం అయిపోయినావు, దేవుడే నిన్ను ఎడబాసిండు. చూడండి, మంచిగా మందిరానికి వచ్చి ప్రార్థన చేసి దేవుని శక్తి పొంది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి మరి దురాత్మ నీలో వచ్చినప్పుడు నీ ప్రవర్తనే మారిపోతుంది, దేవుని యొక్క ఆత్మ వెళ్ళిపోతుంది, దేవుడు ఎడబాస్తాడు. నీ కుటుంబంలో వచ్చి సాతానుగాడు పీఠం వేసుకొని కూర్చుంటాడు. ఏ పనులు కావు, ఏ కార్యాలు కావు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, మనిషినంతా కృంగదీస్తుంది. ఎందుకంటే నువ్వు గ్రహించాలి, నా ఇంట్లో, నా కుటుంబంలో, నా జీవితంలో దేవుడు ఉన్నాడా, దయ్యం ఉన్నదా? హల్లెలూయా. నేను దేవునికి భయపడుతున్నానా, సాతానునికి లోబడుతున్నానా? మీరు ప్రశ్న వేసుకోండి. నీ ఆత్మనే నీకు సాక్ష్యం చెప్తుంది. దేవుడు ఎడబాసిండా నన్ను? దేవుడు ఎడబాస్తే భయంకరమైన కష్టాలు వస్తాయి, భయంకరమైన బాధలు వస్తాయి, భయంకరమైన శత్రువుల చేతికి అప్పగింపబడతావు, భయంకరమైన అవమానం పొందుతావు, భయంకరమైన మరి అనేక శత్రువులు నీ మీద పడతా ఉంటారు, భయంకరమైన ఆపదలు కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే దేవుడు నిన్ను ఎడబాసిండు. ఇక్కడ సౌలు కూడా దేవుడు ఎడబాసిండు. దేవుని నామానికి స్తోత్రం. సౌలు చెప్తా ఉన్నాడు, నిజమే, మరి ఫిలిస్తీన్లతో యుద్ధము జరుగుతుంది, నీవు నీ కుమారులు చనిపోతారు అని చెప్పిరాడు. గడగడ గడగడ వణికిపోయిండు. దేవుని బిడ్డలారా, మరి సౌలు దేవుని చేత అభిషేకింపబడ్డవాడు, దేవుని ఇశ్రాయేల్ ప్రజల్ని ఆయన ఏలినవాడు. ఎప్పుడైతే దయ్యానికి చోటిచ్చిండో, ఎప్పుడైతే లోకానికి చోటిచ్చిండో, ఎప్పుడైతే గర్వానికి చోటిచ్చిండో అప్పుడు సైతానుడు వెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఈమె కూడా డబ్బులు ఆ యజమానులకు గొప్ప లాభము సంపాదించింది. ఆయా సమయంలో ఆమె దురాత్మతో నింపబడిన తర్వాత ఆమె జీవితంలో వ్యాపారానికి వాడుకుంటున్నారు. దేవుని సృష్టిలో మనిషిని గొప్ప విలువగా చేసిండు. హల్లెలూయా. మరి దేవుని దృష్టిలో పక్షులు కాదు, జంతువులు కాదు, ఒక మానవుని ఆయన రూపంగా గొప్ప విలువగా మరి దేవుడు చేసిండాడు. ఒక మనిషిని, మనుషుల నిన్ను నన్ను ఆయన పోలికగా సృష్టించిండు. ఎంత గొప్ప వాళ్ళమండి మనము. కాబట్టి మరి ఎంతో ఆధిక్యత మనకి ఇచ్చినాడు, తన స్వరూపం ఇచ్చినాడు, తన శ్వాసను మనకి ఇచ్చినాడు, తన శ్వాస మనలో ఊదినాడు, ఈ సృష్టి మీద అధికారం ఉంచాడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ప్రపంచం అందరి మీద నిన్ను అధికారంగా చేసిడు. దేవుని ఆత్మను కలిగినప్పుడు, దేవునిలో నడిచినప్పుడు నీలో కోపం ఉండదు, నీలో ఈర్ష్యలుండవు, నీలో కక్షలుండవు, నీలో భేదాలుండవు. అది నిజమైన ఆత్మ కలిగి మనం జీవించాలి. ఒకవేళ దేవుడు నేను ఎడబాసి ఉంటే నీలో కోపాలు, తాపాలు, ఈర్షలు, కక్షలు, ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ, ఇదంతా సాతానుకు కలిగిన బుద్ధి. ఇది దేవుని బిడ్డలారా, దేవుడు నేను మంచిగా సృష్టించిండు. ఆయన ఆత్మ నీకు ఇచ్చిండు, ఆయన వరాలు నీకు ఇచ్చిండు, ఆయన ఫలాలు నీకు ఇచ్చిండు, ఆయన శక్తి నీకు ఇచ్చిండు, ఆయన బలము నీకు ఇచ్చిండు, ఆయన జ్ఞానము నీకు ఇచ్చిండు. అవి నువ్వు ఉపయోగించుకుంటున్నావా, లేకపోతే సాతానికి లోబడుతున్నావా? ఒకసారి
నీ హృదయం మీద చేయి ఉంచుకొని నువ్వు ఒకసారి పరీక్షించుకో. ఎందుకు ప్రభా ఈ దరిద్రత నన్ను ఏల్తా ఉన్నది, ఎందుకు మరి నా జీవితంలో ఈ కష్టాలు వస్తున్నాయి అని ఒక్కసారి నువ్వు, చాలా మంది సోదె చెప్పే వాళ్ళకు చాలా మంది వాస్తులు నమ్ముతారు. చాలా మంది వాస్తులు ఇక్కడ ఇది ఉండాలా, అక్కడ అది ఉండాలా. క్రీస్తుని పెట్టుకోరు, వాస్తును చూస్తూ ఉంటారు. వాస్తుగా చూడండి, ఒక మాట, కేసీఆర్ గారు చక్కగా కట్టించిండా సెక్రటేరియా, మరి ఆయన వాస్తులు చూసిండు కదా, వాస్తు ప్రకారంగా కట్టిండు కదా. ఒక మాట మనం అనుకుందాం, ఆయన ఎన్నెన్నో చేసిండొచ్చు. ఇక్కడ ప్రేయర్స్, ఇక్కడ ఏమంటారు, ఇక్కడ ముస్లిమ్స్, ఇక్కడ క్రైస్తవులు, ఇక్కడ హిందూస్, పూజలు పునస్కారాలు అన్నీ చేసిండొచ్చు. కానీ ఆయన ఓడిపోయాడు. అంత వాస్తుల ప్రకారంగా కట్టి ఏమైపోయింది, మనుషులు మాటలు వ్యర్థమండి. చాలా మంది, ఒక బ్రదర్ ఉన్నారు, ఆ బ్రదర్ ఏం చేసిరంటే, నీ ఇల్లు వాస్తు ప్రకారంగా సరిగ్గా లేదు అని ఒక మంత్రికుడు వచ్చి చెప్పిండు. మంచిగా కట్టుకున్న ఇల్లును కూలగొట్టుకొని మళ్ళీ కట్టిండు. ఉన్న డబ్బంతా దానికి పెట్టేసిండు. అయినా సమాధానం లేదు, సంతానం లేదు, నెమ్మది లేదు, ఏమీ లేదు. దేవుని నామానికి స్తోత్రం. మనుషుల మాట మనము నమ్మకూడదు. చాలా మంది సోదె చెప్పే వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళు చెప్తా ఉంటారు, వాళ్ళు నిజమే చెప్తారు, కానీ వాళ్ళ మాటలు మనము నమ్మకూడదు. దేవుడు సర్వ అధికారం మనకి ఇవ్వబడ్డది. అదేవిధంగా సాతాను గాని కూడా లోకం మీద సర్వం అధికారం ఇవ్వబడ్డది. సాతాను మన మీద అధికారం ఇవ్వలేదు, కానీ మనము దానికి చోటు ఇస్తా ఉన్నాము. హల్లెలూయా. దయ్యము మన మీదికి అధికారం ఇవ్వలేదు, సాతాను గాడు మన మీదికి అధికారం ఇవ్వలేదు. అంటే సాతాను గానికి మన మీద అధికారం ఇవ్వలేదు. దేవుడు నిన్ను మంచిగా సృష్టించిండు, నీకు మంచిగా ఉద్యోగం ఇచ్చిండు, మంచి జీవితాన్ని ఇచ్చిండు, మంచి ఆనందం ఇచ్చిండు, సంతోషం ఇచ్చిండు. ఎప్పుడైతే మనుషుల మాటలు విని వంకర మార్గం పోయినవో అప్పుడు ఏమొచ్చేసింది, దురాత్మ వచ్చేసింది. దేవుడు మన మీద దయ్యానికి అధికారం ఇవ్వలేదు. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తున్నాము, దానికి చోటు ఇచ్చినప్పుడే అది మన మీద అధికారము చేస్తున్నది. దయ్యానికి మనం ఏం చేస్తున్నాం, దానికి చోటు ఇస్తున్నాము. రా సాతానా, వచ్చి నా ఇంట్లో కూర్చో అని దానికి డోర్ ఓపెన్ చేసి పెడుతున్నాం కదండి. అది మంచిగా వస్తూ ఉంది. నీ ప్రవర్తనను బట్టి, నీ మాటను బట్టి, నీ క్రియలను బట్టి ఆ దయ్యం వచ్చి నీ కుటుంబంలో పీఠం వేసుకొని కూర్చున్నది. ఎన్నో మరి శ్రమల పాలవుతా ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా సాతాను గానికి మనమే దానికి చోటు ఇస్తా ఉన్నాం. కాబట్టి అధికారము అది చేస్తా ఉంది. సోదె చెప్పుట అనున్నది దురాత్మ దగ్గర నుండి వచ్చింది. మనము అంధకార సంబంధమైన వాటితో, చీకటి శక్తులతో పోరాడుచున్నామని పౌలు అంటా ఉన్నాడు. హల్లెలూయా. పౌలు శిలలు ఎవరితో పోరాడుతున్నారు, అంధకార శక్తుల నుండి విడుదల చేస్తా ఉన్నారు. దయ్యం పట్టిన వారికి విడుదల, రోగం కలిగిన వారికి విడుదల, కుంటివారిని, గుడ్డివారిని, మూగవారి యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా చేసిండో అదే విధంగా ఈ యొక్క పౌలు కూడా చేస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనం బైబిల్ చదువుతున్నాము, వాక్యం వింటున్నాము, ఎందరియో దైవజనుల వాక్యాలు వింటున్నాం, కానీ బుద్ధి మార్తలేదు. హల్లెలూయా. ప్రవర్తన మార్తలేదు, దేవుని భయం బొత్తిగా లేదు. దేవుని బిడ్డలారా, దేవుని భయం కలిగి మనం జీవించాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నట్టు. నువ్వు ప్రార్థనకు లోబడు, నువ్వు వాక్యానికి లోబడు.
ఈ లుదియమ్మ ఎక్కడెక్కడో వెళ్ళింది, తిరిగింది, ఎక్కడెక్కడో తిరిగింది. అక్కడ ప్రార్థన అవుతుంది ఉరికింది, ఇక్కడ ప్రార్థన అంటే ఉరికింది, ఇక్కడ అంటే ప్రార్థన, అబ్బా అక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది అనుకున్నది, కానీ హృదయం మాత్రం ఏమైపోయింది? మూతబడి ఉన్నది కదా అండి. అన్ని చోట్లలో వెళ్ళింది కానీ ఆమె హృదయం చీకటితో ఉన్నది. ఎప్పుడైతే పౌలు మాటలు విన్నదో, పౌలు చెప్పే బోధ విన్నదో, హల్లెలూయా, అప్పుడు ఆమె హృదయం తెరవబడ్డది. దైవజనుని బ్రతిమలాడుతుంది, అయ్యా నేను మీకు ఇష్టమైతే నా ఇంటికి రండి. దైవజనులను ఆశ్రయించారు, పనికి మాలినోళ్ళని ఆశ్రయిస్తారు, ప్రార్థన జీవితం లేనోళ్ళని ఆశ్రయిస్తారు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆ విధంగా ఇక్కడ ఈమె సోదె చెప్పేట ఆమె చీకటి శక్తులతో పోరాడుచున్న అని పౌలు అంటున్నాడు. వీటిని అన్నిటిని గురించి మరి జన్మ, కర్మ, పాపం నుండి సాతాను దురాత్మల నుండి యేసు ఒక్కడే విడిపింపగలడు. హల్లెలూయా. ఈ యొక్క జన్మ, కర్మ, పాపం నుండి, సాతాను దురాత్మల నుండి, సాతాను శక్తుల నుండి, మంత్ర శక్తుల నుండి యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కరే విడుదల చేస్తాడండి. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని ఘనపరుస్తాం, దేవుని స్తుతిద్దాం, దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇక్కడ ఎందుకనగా ఆయన సర్వాధికారి, ఆయనకు సిలువ పైన ఆయన మన కొరకు రక్తం గార్చిండు, మన కొరకు ఆయన రక్తం గార్చిండు. ఆయన నామమునకు, ఆయన నామము వినగానే దయ్యాలు గడగడగడ వణుకుతాయంట. హల్లెలూయా. ఎంత గొప్ప శక్తి గల దేవుడు యేసయ్య. ఆ శక్తి కలిగిన దేవుని యొక్క శక్తి నువ్వు కలిగి ఉండు, పరిశుద్ధాత్మ శక్తి కలిగి ఉండు. అప్పుడు నువ్వు వస్తుంటే దయ్యం వెళ్ళిపోతుంది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అయితే యేసయ్య ఒక్కడే విడిపింపగలడు. ఎందుకనగా ఆయన సర్వాధికారం ఆయనకు, సిల్వ రక్తమునకు, ఆయన నామమునకు దయ్యములను వణుకుతున్నాయి. ఆ సిలువ పైన రక్తం గార్చిండు, ప్రాణం పెట్టిండు, నిన్ను నన్ను ప్రేమించిండు, నీకు నాకు రక్షణ కలగజేసిండు, విమోచన కలగజేసిండు, పాప క్షమాపణ విడుదల మనకిచ్చిండు, మన పాపములన్నీ కడిగి వేసిండు. నీ పాపములు నేను జ్ఞాపకం చేసుకొని అన్నాడు. ఎంత మంచి యేసయ్యను మనం వదిలిపెట్టుకొని మరి ఆ యొక్క దయ్యం మాటలు వింటాం. నేటి లోకంలో యవనస్తులు, చాలా మంది యవనస్తులు ఏం చేస్తా ఉన్నారు? దయ్యం మాటలు విని, సాతాను యొక్క మాటలు విని డ్రగ్స్ తీసుకుంటా ఉన్నారు, మరి సిగరెట్లు తాగుతా ఉన్నారు, డ్రింక్స్ తీసుకుంటా ఉన్నారు. అసహ్యమైన ఆ యొక్క మరి నెట్టు జారత్వంలో అవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. పిల్లల మైండ్ అంతా సాతానుడు బుర్రంతా పాడు చేస్తూ ఉంటాడు. చూడండి, ఇప్పుడు టీవీలు ఎక్కడ పోయినాయో తెలియదు కానీ చక్కగా ఫోన్లు వచ్చేసినాయి. పండుకున్నా ఫోనే, ఏమే పండుకున్నావా అని అంటాడు. చాలా ఇప్పుడు యూట్యూబ్లో కూడా చూస్తున్నారు. క్యాట్స్ ఏం చేస్తాయి? ఆ ఇంటి యజమానుడు వచ్చి డోర్ తీయగానే ఆ క్యాట్ ఏం చేస్తుంది? దబదబ ఫోన్ తీసి దిండి కింద పెడుతుంది. క్యాట్స్ అండి, హార్ట్కి కూడా ఫోన్లు అంటే ఇష్టం అయిపోయినాయి. ఆ దబదబలు చూసి ఇట్లా కళ్ళు మూసుకొని పడుకున్నాడు చేస్తే ఇంటి యజమానుడు చూసి పండుకున్నాడు, మళ్ళీ పోగానే ఆ ఫోను చూస్తున్నారు. ఈనాడు యవ్వన బిడ్డలు కూడా అంతే, మంచిగా అదేమంటారు, బెడ్ అంతా కప్పుకుంటారు, ఫోన్లు ఒత్తుతా ఉంటారు. ఏందే బెడ్ల నుంచి ఏమో వెలుగు వస్తుందంటే ఏం లేదు. 24 గంటలు. ఇప్పుడు చూడండి, వాళ్ళని మందలిస్తే ఎంత కోపమో, అది బ్రెయిన్ అంతా ఖరాబ్ చేసేస్తుంది. చిన్న పిల్లలకు ఫోను అలవాటు చేయకూడదు. పెద్దలు కూడా ఎప్పుడు చూడాలో అప్పుడు చూడండి. ఒక ఆమె మంచిగా వెళ్తా ఉన్నది, వెళ్తా ఉంటే ఒక ఆమె దయ్యంలాగా ఆకారం వేసుకుంటుంది.
ఒక దయ్యంలాగా ఆకారం వేసుకొని ఏం చేస్తుందంటే, ఒక ఆమె మంచి ఒక పిల్లోడు వెళ్తుంటాడు. వెళ్ళగానే ఆ మంత్రంతోని ఒక జర్రి లాంటిది చేసేస్తాయి. ఆ జర్రి లాంటిది చేసేసగానే ఆ పిల్లోని కాళ్ళల్లో వేసేస్తాయి. ఆ కాళ్ళలో పోయేటట్టు ఆ జర్రి ఏం చేసేది తెలుసా, కాళ్ళలో పోయింది. రక్తం బ్లడ్ గారుతా ఉన్నది. చూడండి, మళ్ళీ అది ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీపుల నుంచి అన్ని పురుగులు వస్తున్నాయి. చూడండి, మీరు కొన్ని చూడండి, మీరు ఎంత భయంకరంగా ఉంటాయి. మంత్రాలు చూపిస్తున్నారు. ఆఫ్రికాలో భయంకరమైన మంత్రాలు. ఈ తలలన్నీ పురుగులు, ఈ కాళ్ళు ఉంది కదా, కాళ్ళంతా పురుగులు, మోకాల దగ్గర కుచ్చలు పురుగులు. ఎంత భయంకరం అండి మంత్రాల ద్వారా, ఎంత భయంకరం. ఆ జీవితం నీకు ఇష్టమా? ఆ దయ్యము నీలో ఉండి ఇలాంటి రోగాలు తెస్తే అన్ని పురుగులు వచ్చేస్తాయి. పురుగులు తింటా ఉంటాయి, నీ తలను తింటాయి, నీ వీపు తింటా ఉంటుంది, నీ కాళ్ళను గొరుకుతా ఉంటాయి మంత్రాల ద్వారా. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆమెలో ఉన్న బాధ చూసి ఆయన వచ్చి ఆమెను ముట్టి ప్రార్థన చేయంగానే ఆ పురుగులన్నీ వెళ్ళిపోతాయి. హల్లెలూయా. యోబుకు పురుగులు రాలేదా అండి? కురుపుల నుంచి పురుగులు బయటపడేదంట. పెంకులతో గోక్కునేవాడు, తిరిగి ఆ పురుగులను ఆ కురుపులలో వేసుకున్నాడంట. ఎంత భయంకరం చూడండి. మన యోబు భక్తుడు. మన అంత పురుగులం, మనం పురుగులం. పురుగు ఎటు పోతే అటే పోతాం, ఎటు నడిపిస్తే అటు నడుస్తూ ఉంటాం. ఇంత పెద్ద పురుగు తయారైంది. చిన్న వామ్ అంటే చిన్న పురుగు ఇంత పెద్ద పురుగు అయిపోయింది కదండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా ఆయన సర్వ అధికారము మనకి ఇవ్వబడ్డది. కాబట్టి పిచ్చి పిచ్చి పోస్టర్స్ ఫోన్లలో చూసి యవన బిడ్డలంతా వాళ్ళ మైండ్ ఖరాబ్ అయిపోతుంది. ఇదంతా దయ్యం అలవాట్లు. హల్లెలూయా. జారత్వం, ఇంకా అనేకమైన దురాత్మల చేత వశపరచబడిన వారై ఉంటా ఉన్నారు. ఇంకా ఈ చిన్నది ఏం చేస్తూ ఉందంటే కేకలు వేస్తూ ఉన్నది. దయ్యం పట్టిన చిన్నది ఏం చేస్తూ ఉన్నది? కేకలు వేస్తూ ఉంది. ఎందుకు కేకలు వేస్తున్నది? ఆ దైవజనులను చూసి. అయితే దేవుని గురించి కూడా చెప్పుచున్నది. ఆమెలో దయ్యము పౌలు శీలను దైవ జనుల గురించి వారి రక్షణ వాక్యం చెప్తారని వారి పరిచర్య కూడా అందరికీ ప్రచారం చేసింది. మనం కూడా ఈ చిన్నదాని వలె లోక విషయంలో ఆసక్తి దేవునిని కూడా కలిగి ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది మరి అటు ఇటు ఉంటారు. దేవుని యొక్క ప్రకటన అంటే దేవుని యొక్క సన్నిధానంలో వాళ్ళు ఉండకుండా మరి చల్లగైనను వెచ్చగనైనను కలిగి ఉండరు వాళ్ళు. దేవుని నామానికి స్తోత్రం. అందు గురించే దేవుడు ఏమంటా ఉన్నాడు? నేను నా నోటి నుండి ఊపి వేస్తా అంటున్నాడు. ఇటన్నా ఉండాలా, అటన్నా ఉండాలా కదండి. రెండు గుర్రాల మధ్యలో సవారీ చేస్తే ఏమవుతుంది? పడిపోతారు. నీ విశ్వాసం గట్టిగా ఉండు, స్థిరంగా ఉండని. మనసంతా చెల్లా చెదరం కదండి. ఒక బ్రదర్ వచ్చి అంటా ఉన్నాడు, ఏం చేయాలి బ్రదర్? అక్కడ వెళ్ళినా ఇక్కడ పోయినా పెద్ద పెద్ద మీటింగ్స్లలో పోయినా నాకు ఎక్కడ నెమ్మది లేదు, సమాధానం లేదు. ఉన్న సమస్యలు ఇంకెక్కువైపోయినాయి, ఉన్న బాధలు ఇంకెక్కువైపోయినాయి అని అంటున్నాడు. పాస్టర్ గారు, స్థిరంగా ప్రార్థన చేయను, నీ మనసు పెట్టి ప్రార్థన చేయి, దేవునికి లోబాడు, దేవుని మాట విను, ఒక సంఘానికి కట్టబడి ఉండు. ఎన్ని కష్టాలు బాధలు వచ్చినప్పుడు ప్రార్థన చెయ్యి అన్నప్పుడు ఆ బ్రదర్ అట్లనే ప్రార్థన చేసిండు. చాలా దీవింపబడ్డాడు. హల్లెలూయా. చాలా ఆశీర్వదింపబడ్డాడు. కాబట్టి మనం కూడా నులివెచ్చనగా మనము ఉండకూడదు. చల్లగానైనను వెచ్చగానైనా కూడా నులివెచ్చగా
పరిస్థితిగా మనము ఉండకూడదు. ఎందుకంటే దేవుడు ఆయన అంటే నా నోటి నుండి ఊమి వేస్తాను అంటున్నాడు. భయంకరమైన పరిస్థితి దేవుని కలిగి ఉండడము మట్టికే వారు కాదు, ఆయన లోబడిన వారై ఉండాలి. మరి దేవుని నామానికి స్తోత్రం. మొదటి సమూయేలు 15:22 బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు పొట్టేలు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టమని చెప్పబడి ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం. బలులను అర్పించుట కంటే పొట్టేలను అర్పించుట కంటే శ్రేష్టమైన మాట వింటే నువ్వు దీవింపబడతావు. హల్లెలూయా. ఇదిగో అంతా సాతాను బుద్ధి కలిగి, సాతాను ప్రవర్తన కలిగి అన్ని దేవునికి ఎన్ని ఇచ్చినా అది దేవునికి ఇష్టం లేదు, దేవునికి కష్టమవుతుంది. కాబట్టి బలులు అర్పించుట కంటే పొట్టేలను అర్పించుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టమండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని మాట వినాలి. అప్పుడు ఆమెకు మరి ఆ యొక్క పూతోను దయ్యము పట్టిన స్త్రీకి విడుదలయ్యింది. ఆమె అనేక దినములు ఈలాగు అనగా సోదె చెప్పుచు సర్వోన్నతుడైన దేవుని గురించి చెప్పుచు అనేక దినములు ఈలాగు చేసింది కనుక పౌలు వ్యాకులపడి యేసునామములో దాన్ని వదిలిపోమ్మని ఆజ్ఞాపించినాడు. యేసునామములో ఆజ్ఞ ఇవ్వగానే దయ్యము వెళ్ళిపోయింది. హల్లెలూయా. అనేక దినములు మరి ఆమెలో మరి సాతాన్గాడుండి ఎంతగానో కృంగదూసి ఎంతగానో తనను బాధ పెట్టినప్పుడు మరి పౌలు భక్తుడు చూసి వదిలేయలేదండి. ఏం చేసిండు? మరి ఆమె విషయంలో యేసు నామములో ఆజ్ఞ ఇస్తా ఉన్నాను, ఈమెను వదిలిపో అని ప్రార్థన చేసిండు. వెంటనే ఆ దయ్యం వెళ్ళిపోయింది, స్వస్థత పొందింది. హల్లెలూయా. దురాత్మ వెళ్ళిపోయింది, అపవాది వెళ్ళిపోయింది, దయ్యం క్రియలు వెళ్ళిపోయినాయి, దయ్యం మాటలు వెళ్ళిపోయినాయి, దయ్యం ప్రవర్తన వెళ్ళిపోయింది. అప్పుడు దేవుడు తనను ముట్టి స్వస్థపరిచిండండి. ఆమె సరిగ్గా తినేది కాదు, బట్టలు వేసుకునేది కాదు, చూపులు వేరుగా ఉండేవి, మాటలు వేరుగా ఉండేవి, భయంతో కోల్పోయింది. ఇప్పుడైతే చక్కగా బట్టలు వేసుకుంది, చక్కగా మాట్లాడుతుంది. మార్పును బట్టి ఆమె చెడ్డ యజమానుల కోపంతో మండిపడ్డారు. దేవుని నామానికి స్తోత్రం. అప్పుడు ఆ సోదె చెప్పేవాళ్ళు, మంత్రగాన్లు మంచి బట్టలు వేసుకో. నాంపల్లిలో కొన్ని గుడిసెలు ఉన్నాయి. నాంపల్లిలో కొన్ని గుడిసెలలో పాస్టర్ గారికి జ్ఞాపకం ఉందో లేదో కానీ ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నా. ఆమె వచ్చి ఆమె భర్త మంత్రగాడు. పాస్టర్ గారు, అయ్యా మా ఇంటికి రావా, ఒక్కసారి అయ్యా, నా భర్త నా మీద మంత్రాలు ఇస్తున్నాడు, నేను చనిపోయేటట్టు చేస్తున్నాడు, మూర్ఖుడు, దుష్టుడు, దుర్మార్గుడు, మురికి బట్టలతో ఉండేవాడు, వాడు సరిగ్గా స్నానం కూడా చెయ్యడు, నన్ను చాలా కొడుతున్నాడు, నా డబ్బంతా తీసుకుంటున్నాడు అని పాస్టర్ గారిని బ్రతిమలాడిందండి. అమ్మ వస్తుంది అని అన్నాడు. పాస్టర్ గారు వెళ్తూ నన్ను కూడా ఒక మాట అడిగిండ్రు, అమ్మ పలానా స్థలానికి పోదాం, వస్తావా అంటే సరే వస్తాను. వెళ్ళినాం. ఆ గుడిసె ఎట్లుంది తెలుసా అండి, ఇట్లా వంగిపోవాలి. అలా లోపల పోతే భయంకరమైన ఫోటోలు ఉన్నాయి. ఆయన లేడు ఆ సమయానికి. అక్కడ వెళ్ళి ప్రార్థన చేసిండ్రు. అక్కడ ఉన్నవన్నీ మంత్రాలు తీసేసిండు. మంత్రాలన్నీ తీసి వచ్చేసినాము. ఆమెలో ఉన్న బలహీనత, ఆమెలో ఉన్న దయ్యం అంతా వెళ్ళిపోయిందండి. హల్లెలూయా. ఆమె మంచిగా అయింది. ఆమె ఒక గల్లగురిగి డబ్బులు వేసిందంట. అన్ని డబ్బులు వేసి సంఘానికి తెచ్చిచ్చి, నేను మంచిగా అయినా అయ్యా, నేను మంచిగా అయినా బాగా అయినా, అప్పుడు నేను తినేదాన్ని కూడా కాదు అలానే. తన భర్త ఎట్లున్నాడు తెలుసా, మురికి బట్టలతో. ఈ మంత్రగాన్లు, ఈ సోదె చెప్పేవాళ్ళు భయంకరంగా ఉంటారండి, భయంకరంగా. ఆ దయ్యానికి అవి ఇష్టం. దేవుని నామ అట్లా చెప్పాలంటే ప్రార్థన వీరుల సంఘంలో ఎన్నో దయ్యాలు, మంత్రాలు, రోగాలు. పాస్టర్ గారు ఇళ్ళల్లో పోయి మంత్రాలు తీసేవాడు.
ఇళ్ళలో పోయి మంత్రాలు తెచ్చి కిందే ఉండేవాళ్ళం. అప్పుడు పిల్లల్ని పెట్టుకొని నేను బెడ్ మీద అక్కడ పడుకునేది. ఆ మంత్రాలు తెచ్చి మంచం కింద పెట్టేవాడు. మంత్రాలు తెచ్చి బయట పడేయాలి కదండి. మంత్రాలు తెచ్చి మా మంచం కింద పెట్టేవాడు. నాకు అంత జ్ఞానం లేదు. ఏం చేసేది, మా అమ్మగారు ఒకసారి గమనించి, అమ్మ పిల్లలు ఉన్నారమ్మా, మీరంటే ప్రార్థనలు, పిల్లలకు అవి ఏంటియో తెస్తాడు, మూటలు తెచ్చి మంచం కింద పెడతాడు, అవి పడేయమనమ్మా లేకపోతే బయట పెట్టమని. నేను ఒకరోజు అడిగా, పాస్టర్ గారు ఏంది అవి అని. ఈ మంత్రాలు ఇవి, వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చిన మంత్రాలు ఇవి, మరి మంచం కింద ఎందుకు పెడుతున్నావు పాస్టర్ గారు అని అడిగిన. ఇవి అందరికీ సాక్ష్యం చూపించడానికి, మనకు కూడా పిల్లలు ఉన్నారు కదా, ఆ మంత్రాలు మనకు చుట్టుకుంటే కష్టం కదా అని. అప్పుడు పాస్టర్ గారు కూడా తెలియదు, భద్రంగా దాపెట్టేది అవి. మేక తలకాయలు, బుర్రెలు, బొక్కలు, బోన్స్ ఇవన్నీ తెచ్చి సంచిలో మడత చేసి మేము పండుకునే మంచం కింద పెట్టేవాడు. నేను బయటపడైపోకడా, అక్కడ ఎంతో ప్లేస్ ఉంది, అక్కడ పెట్టయిపోవాలని. లేదు ఎవరైనా పడేస్తారు అనేవాడు. దేవుని బిడ్డలారా, అట్లా మంత్రాలు తీసేయండి. పాస్టర్ గారికి ఎంత వరం ఉంది తెలుసా, దేనికి భయపడాడు, ధైర్యంగా పోతాడు, దూసుకొని పోతాడు. నేనంట, నీకేం భయం అనిపించదా? నాకెందుకు భయం, లోకంలో ఉన్నవానికంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు అని పాస్టర్ గారు చెప్పారు. కొంతమంది పోవాలంటే, అమ్మో వాళ్ళు ఏమంటారో నేను పోను అని వెనక పోతే, ఈ పాస్టర్ గారు ఏమో ముందుకు వెళ్ళేవారు. అంత శక్తి కలిగిన, మరి పరిశుద్ధాత్మ శక్తి కలిగి ఉంటా ఉన్నాడు. అట్లా ఎన్నో దేవుడు కార్యం చేసిండండి. కాబట్టి ఈమెకు కూడా ఈ మంచి మార్పు బట్టి ఆమె చెడ్డ యజమానుల కోపంతో మండిపడ్డారు. దేవుని నామానికి స్తోత్రం. అప్పుడు ఆమెను వాడుకున్నందుకు ఆ యజమానులను చాలా కోపపడ్డారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆయనను మరి వారి లాభ సాధనము చెరసాలలో పోయినందుకు పౌలు శీలను బెత్తములతో కొట్టించి వస్త్రం లాగివేసి ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించారు. ఈ లోకంలో మీకు శ్రమ కలిగిన అయినా కూడా ధైర్యం తెచ్చుకోండి. ఒక మంచి కార్యము పౌలు శీలలు చేసినందుకు ఆ యజమానుడు ఏం చేసిందంటే, ఆయనను కొట్టి బెత్తంతో కొట్టి ఈడ్చుకపోయి చెరసాలలో వేసిండ్రు వాళ్ళని. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినా కూడా మీరు ఏముండాలి, ధైర్యంగా ఉండాలి. మీరు ధైర్యంగా ఉండాలి. దేవుని దగ్గర, దేవుని సన్నిధానంలో మీరు శక్తి పొందిన వారిగా ఉండాలి. అయితే లోకంలో ఇక్కడ నేను లోకాన్ని జయించి ఉన్నాను అని యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారు. పౌలు శీలను శ్రమ కలిగింది, కానీ దేవుడు చెరసాలల నుండి ఒక అద్భుత కార్యం చేశాడు. వారికి గొప్ప విజయము కలిగింది. చెరసాలలో ఉన్నవారు, చెరసాలలో నాయకులు ఆయన కుటుంబంలో రక్షణలో నడిపింపబడ్డారు. మన శ్రమ కూడా దేవుడు ఆయన మహిమ కొరకు వాడుకుంటాడు. మన శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మనం ఏం భయపడొద్దు. దేవుని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు లోకాన్ని జయించిండు కాబట్టి మీ శ్రమలలో కూడా దేవుడు మహిమ పొందుతా ఉంటాడు. హల్లెలూయా. మహిమ కొరకే మరి దేవుడు ఆ శ్రమలను వస్తూ ఉంటాయి. కాబట్టి సాతాను చోటుకు ఇవ్వకండి, దాన్ని ఎదిరించండి. సాతానుకు మీరు చోటు ఇవ్వకండి, దాన్ని ఎదిరించండి. ప్రభు సన్నిధానంలో మీరు భయభక్తులు కలిగి ఉండండి. దేవుని నామానికి. మనం ఇద్దరము యజమానులకు దాసులుగా ఉండకూడదు. మనం ఒక్కరికే. మీరు జాబ్ చేస్తారండి, ఒక్కరికి చేస్తారా, ఇద్దరికి చేస్తారా? ఒక్కరు చెప్పినట్టు వింటాం కదా. అట్లనే మన యేసుక్రీస్తు ప్రభు వారికి మనము దాసులముగా, మనం దేవుని మాట లోబడి ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. మన శ్రమను, మన అవమానాన్ని దేవుడు మహిమగా మారుస్తాడు. హల్లెలూయా. మన శ్రమను, మన అవమానమును అన్ని కూడా దేవుడు ఏం చేస్తాడంట, మహిమగా మారుస్తాడంట. దేవుని నామానికి స్తోత్రం. మరి దేవుడు, నేను అడిగిన యేసయ్య, నేను ఎప్పుడు అంటే వాక్యం చెప్పాలి అన్నప్పుడు ఇది చెప్తా అని నేను సిద్ధపడతాను కొన్ని, కానీ
అవి నాకు పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు కాదంటాడు. నేను ఒక్కటి చెప్పాలనుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు సడన్ గా ఈ వాక్యం నాకు చూపించింది. దేవుని బిడ్డలారా, ఈ దినాలలో సాతాను శక్తుల చేత చాలా మంది పడిపోతా ఉన్నారు, బందీ అయి ఉంటా ఉన్నారు, బంధకాలలో ఉంటున్నారు, బంధింపబడి ఉంటున్నారు. కాబట్టి దేవుని శక్తి నుండి మీరు ఆ దయ్యాల నుంచి విడుదల పొందండి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా మరి దేవుని శక్తి పొందిన వారు ఉన్నారని నేను నమ్ముచున్నాను. ఎవరైతే యూట్యూబ్ వారు చూస్తున్నారో ఎంతో మంది బంధకాలలో ఉంటున్నారు, మరి చాలా మంది దేవునికి దూరంగా అయి ఉన్నారు. కాబట్టి ఎక్కడ ఎవరు ఏమున్నా కానీ గ్రహించాలి ఒకటి, కుటుంబాలలో సమాధానం, నెమ్మది, రోగాలు, డబ్బులు లేకుండా ఎన్నో మరి సాతాన్ గాడు అలజడలు లేపుతా ఉంటాడు. కాబట్టి మనం దేవుని శక్తి పొంది దేవునికి లోబడి దేవుని యందు విధేయత కలిగి దేవుని పిల్లలుగా మనము ఆయన అడుగుజాడలో నడిస్తే దేవుడు మన కుటుంబాలలో అన్ని గొప్ప కార్యాలే దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఆయన దేవుడు మరి లోకాన్ని జయించుడు గనుక మరి నీకున్న శ్రమలలో, అవమానాల్లో, కష్టాలలో అన్నిటికి కూడా మహిమగా మారుస్తాడు. దేవుని నామానికి స్తోత్రం. మరి ఈ వాక్యము దేవుడు మరి మీ కుటుంబాలలో, మీ జీవితాలలో మరి ఈ వాక్యము విన్నవారంతా ఆశీర్వదింపబడాలని నా ప్రార్థన. దేవుని నామానికి స్తోత్రం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.